ఫ్రంట్ ఎండ్ నుండి మనం లాగిన్ అవ్వడానికి వెబ్సైట్లో మనం ఈమెయిల్ అండ్ దెన్ పాస్వర్డ్ ఇవి రెండు ఇచ్చినప్పుడు లాగిన్ అని క్లిక్ చేయంగానే బ్యాక్ ఎండ్ ఏపీఐని ట్రిగ్గర్ చేస్తూ ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐ ద్వారా మనకు వచ్చిన రెస్పాన్స్ మనం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయగానే మనం సక్సెస్ఫుల్లీ లాగిన్ అంటే ఇప్పుడు లాగిన్ అయినట్టు. ఇన్ కేస్ ఏదైనా మనం ఎర్రర్గా ఇచ్చినప్పుడు అంటే ఈమెయిల్ అనేది రాంగ్ ఈమెయిల్ ఇచ్చినప్పుడు మనకి వాలిడేషన్ అనేది బ్యాక్ ఎండ్ ఏపీఐ చేసి మనకి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో బ్యాక్ ఎండ్ ఇదంతా కూడా మనకి బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు వచ్చేసి యూజర్ దిస్ ఈమెయిల్ నాట్ ప్రెసెంట్. సో ఇది మనకు బ్యాక్ ఎండ్ ఏపీఐ ఇచ్చిన రెస్పాన్స్ అనమాట. వీటిని మనం ఎలా కాన్ఫిగర్ చేసాము కోడ్లో అన్నది ఇక్కడ చూస్తున్నాం. యాక్సియోస్ ని యూజ్ చేసాం ఏపీఐ కాల్ చేయడం కోసం. అండ్ దెన్ పోస్ట్ రిక్వెస్ట్ ఏపీఐ అనేది మనకు ఎండ్ పాయింట్ అనేది మెథడ్ వచ్చేసి పోస్ట్ కాబట్టి మనం ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ ఇచ్చాం. అండ్ దెన్ ఏదైతే ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్ ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసాం. అండ్ దెన్ ఆ రిక్వెస్ట్ బాడీ ఏంటి, ఏవి ఫీల్డ్స్ ని మనం పంపించాలి అంటే బ్యాక్ ఎండ్ ఏపీఐ ఏ ఫీల్డ్స్ ని యాక్సెప్ట్ చేస్తుందో అవి మనం ఆ ప్యాటర్న్ లో మనం ఇక్కడ సెండ్ చేస్తున్నాం అనమాట. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి మనకి స్టేట్ లో ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇది కాల్ బ్యాక్ కాబట్టి దెన్ అండ్ క్యాచ్ ఇస్తున్నాం. దెన్లో మనం రెస్పాన్స్ అనేది కరెక్ట్ గా అయితే కనుక నెక్స్ట్ అలర్ట్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. అండ్ దెన్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయంటే వాటిని మనం ఎలా క్యాచ్ చేసుకోవచ్చు అన్నది మనం console.log చేసి చూస్తున్నాం. అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ ఈ ప్యాటర్న్ ని మనం ఫామ్ చేసి error.response.data.error.message ఇలా మనకు క్యాప్చర్ చేయొచ్చు అనమాట బ్యాక్ అండ్ రెస్పాన్స్ ఇచ్చే ఎర్రర్ మెసేజ్ ని. అలా మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ ఈమెయిల్ కరెక్ట్ అయి ఉండి పాస్వర్డ్ మనం రాంగ్ గా ఇచ్చినప్పుడు మనకి ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ అనేసి వచ్చిందనమాట. ఇది మనకు బ్యాక్ అండ్ ఏపీఐ ఇచ్చిన రెస్పాన్స్. ఇన్ కేస్ నేను ఈమెయిల్ రాంగ్ గా ఇచ్చినప్పుడు యూజర్ విత్ దిస్ ఈమెయిల్ నాట్ ప్రెసెంట్. ఇన్ కేస్ బోత్ కరెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఇలా మనం లాగిన్ ఫామ్ ని మనం కాన్ఫిగర్ చేస్తున్నాం. హలో, హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ నుండి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వడానికి మనం లాగిన్ అనే బటన్ ని మనం క్లిక్ చేసినప్పుడు ఎలా మనం బ్యాక్ ఎండ్ ఏపీఐని కాన్ఫిగర్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మనం చూద్దాం రియాక్ట్ తో. సో అందుకోసం ఫస్ట్ బ్యాక్ ఎండ్ ఏపీఐని చూస్తే లాగిన్ ఈ ఏపీఐని మనం లాస్ట్ సెషన్స్ లో మనం ఇది బిల్డ్ చేసామన్నమాట త్రూ Node.js. అండ్ ఇక్కడ వచ్చేసేసి యాక్సెప్టింగ్ ఫీల్డ్స్ వచ్చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఈ ఏపీఐ అనేది మనకు 404 నాట్ ఫౌండ్ అనే స్టేటస్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అంటే స్టేటస్ ఫాల్స్ అండ్ ఏది ఇన్ఫర్మేషన్ రాంగ్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఒకవేళ మనం కరెక్ట్ పాస్వర్డ్ కనుక ఇస్తే అప్పుడు మనకి నేమ్, ఈమెయిల్ అండ్ టోకన్ ఈ టోకన్ అనేది జనరేట్ అయ్యేసి మనకి టోకన్ అనేది రెస్పాన్స్ లో వస్తుంది. ఓకే, ఈ లాగిన్ ఫంక్షనాలిటీని మనం కోడ్ ద్వారా ఎలా కాన్ఫిగర్ చేస్తాము అన్నది చూద్దాం. సో ఇక్కడ మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం లాగిన్ అనే బటన్ ని మనకి ఇక్కడ ఉంది సబ్మిట్. ఫస్ట్ వచ్చేసి మనం వ్యాలిడేషన్ ఎలా చేస్తాం, ఈమెయిల్ పాస్వర్డ్ కదా. మనకి ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ రెండు కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ కదా. ఫ్రంట్ ఎండ్ నుంచి మనం ఇప్పుడు రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఇద్దాం. సో అప్పుడు మనం ఇది రిక్వైర్డ్ అనేసి చెప్తున్నాం అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ రెండింటికి నేను రిక్వైర్డ్ అని ఇస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఇవ్వకుండా లాగిన్ అని చేశానంటే ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫీల్డ్ అండ్ పాస్వర్డ్ కూడా నేను ఇవ్వకుండా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇలా ఇస్తాను abc@gmail.com. ఇప్పుడు లాగిన్ ఇవ్వగానే ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వలేదు కాబట్టి ప్లీజ్ ఫిల్ ఇన్ ద ఫీల్డ్స్ అంటుంది. సో ఇలా మనం ఇప్పుడు వాలిడేషన్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఇస్తాను.
ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఎంటర్ ఈమెయిల్. సో ఇలా మనం ఇవ్వచ్చు. అండ్ మనకి నేమ్తో మనం రెఫర్ చేస్తూ ఉంటాము ఇన్పుట్ని. అందుకోసం నేను ఇక్కడ ఈమెయిల్ అనేది నేమ్గా ఇచ్చాను ఈ ఇన్పుట్ ఫీల్డ్కి. ఆ తర్వాత ఇక్కడ కూడా నేమ్ అనేది పాస్వర్డ్ అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్. సో ఇలా మనం ఇప్పుడు పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఇచ్చాము. అండ్ దెన్ ఇక్కడ మనకి చూసారా ఎంటర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను లాగిన్లోకి వెళ్తే ఇక్కడ ప్లేస్ హోల్డర్ వచ్చేసి ఎంటర్ ఈమెయిల్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ ఇలా మనకి ఉందన్నమాట. ఇక్కడ HTML గురించి మాత్రం నథింగ్ ఫ్యాన్సీ. మన నార్మల్ HTML ఫార్మ్స్ ఎలా అయితే ఉంటాయో ప్లేస్ హోల్డర్ కానీ నేమ్ వాల్యూ సో ఇలాంటివన్నీ కూడా మనం సేమ్ అలాంటి ఫార్మాట్లోనే HTML మనం ఇక్కడ బిల్డ్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వన్స్ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఎలా ఏపీఐని కాన్ఫిగర్ చేస్తాము అన్నది ఇప్పుడు చూద్దాం. సో అందుకోసం నేను యాక్సియోస్ని యూజ్ చేస్తున్నాను ఏపీఐ కాల్ చేయడం కోసం. సో యాక్సియోస్లో మనకి ఇది యాక్సియోస్ NPM మాడ్యూల్. ఈ మాడ్యూల్ని మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాము లాస్ట్ సెషన్స్లో. ఇప్పుడు మనం ఎలా బ్యాక్ అండ్ ఏపీఐ కాల్ని మనం చేస్తాము అన్నది చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం పోస్ట్ కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకి కాల్ ఉంది ఇలా చేయాలి అనేసి. సో ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. ఇప్పుడు నేను యాక్సియోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ యూజింగ్ యాక్సియోస్ విల్ డూ అన్ ఏపీఐ కాల్. ఇక్కడ వచ్చేసి పోస్ట్ మెథడ్ మనకి ఎలా సింటాక్టికల్గా యూజ్ చేయాలి యాక్సియోస్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట డాక్యుమెంటేషన్. మనం వీటిని గో త్రూ అవుతూ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటి అంటే మనం బ్యాక్ ఎండ్ ఏపీఐని కాల్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఇదే ఎండ్ పాయింట్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకి ఫామ్ డేటా ఇస్తాం కదా, అంటే ఇక్కడ మనకి రిక్వెస్ట్ బాడీ ఏదైతే ఉందో ఇది ఫామ్ డేటా అని అంటాము. సో ఇక్కడ మనం ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో అదే నేను ఇక్కడ ఇస్తున్నాను. మనం సింటాక్స్ చూడొచ్చు ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్ట్ అండ్ ఈ ఆబ్జెక్ట్ లో మనం ఏదైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో పోస్ట్ రిక్వెస్ట్ లో అది ఇక్కడ ఇస్తాము. అండ్ పాస్వర్డ్ మనకి ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ఈ స్టేట్ లో మనం ఇచ్చాం కదా, ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని తీసుకోవడమే ఇక్కడ మనకి రైట్ సైడ్ అన్నమాట ఇచ్చినవి. సో ఇలా మనం axios.post అండ్ URL ఏంటి ఎండ్ పాయింట్ అండ్ దెన్ పోస్ట్ రిక్వెస్ట్ లో మనం రిక్వెస్ట్ బాడీ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాల్ బ్యాక్ కాబట్టి మనకి డాట్ దెన్ డాట్ క్యాచ్ అనేది యూజ్ చేస్తున్నాము. అంటే రెస్పాన్స్ వచ్చిన తర్వాత డాట్ దెన్ అండ్ డాట్ క్యాచ్ బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్ ఇవి కాల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం డాట్ దెన్ అండ్ డాట్ క్యాచ్. సో ఇలా మనం డాట్ దెన్ డాట్ క్యాచ్ ని మనం కాల్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసేసి రెస్పాన్స్ ఇక్కడ వచ్చేసి ఎర్రర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు రెస్పాన్స్ ఏంటి అన్నది మనం ఎలా చూస్తాము అంటే console.log of response.data అండ్ ఇక్కడ వచ్చేసి console.log of error.response. మనం ఇప్పుడు ఇది చూద్దాం మనకి రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది అనేసి. జస్ట్ console.log of error కూడా చూద్దాం ఎలా వస్తుంది అని. ఇప్పుడు మనం UI ని చూస్తే ఇక్కడ ఈమెయిల్ అనేది abc@gmail.com అండ్ పాస్వర్డ్ అనేది ఇప్పుడు మనం ఇన్కరెక్ట్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు లాగిన్ చేస్తే
ఇన్స్పెక్ట్ చేసి చూడొచ్చు మనకి ఎర్రర్ రెస్పాన్స్ ఏమొస్తుంది అనేసి. ఇక్కడ సబ్మిటెడ్ ఫార్మ్ అండ్ దెన్ సర్వర్ రెస్పాండెడ్ విత్ స్టేటస్ ఆఫ్ 404 అండ్ మనకి ఇక్కడ రిక్వెస్ట్‌లో ఇక్కడ స్టేటస్ ఫాల్స్, ఎర్రర్ నాట్ ఫౌండ్ ఎర్రర్, ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ ఇలా మనకి ఎర్రర్ మెసేజ్ వచ్చింది. అదే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఏపీసీ అనేసి, సో ఇక్కడ స్టేటస్ ట్రూ అండ్ మనకి టోకెన్ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇలా మనం లాగిన్ ఏపీఐని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి సక్సెస్ అయినప్పుడు ఏం చేస్తాము, అలర్ట్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అండ్ ఇక్కడ వచ్చేసి అలర్ట్ ఎర్రర్ డాట్ రెస్పాన్స్ డాట్ ఇక్కడ మనం చూడొచ్చు మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ నాట్ ఫౌండ్ ఎర్రర్ కదా, ఇక్కడ మనకి రెస్పాన్స్ ఎర్రర్ డాట్ రెస్పాన్స్ వచ్చేసి ఇది, ఇందులో మనకి డేటా అండ్ దెన్ ఎర్రర్ అండ్ దెన్ మెసేజ్ అంటే డేటా డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్, ఇందులో మనకు మెసేజ్ ఏంటి అన్నది ఇక్కడ ఉందన్నమాట, వాలిడేషన్ ఎర్రర్ మెసేజ్. సో మనం ఇక్కడ రాయాల్సింది వచ్చేసి ఎర్రర్ డాట్ రెస్పాన్స్ డాట్ ఇక్కడ డేటా డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్. సో డేటా డాట్ ఎర్రర్ డాట్ మెసేజ్ ఇలా మనకి అలర్ట్ అనేది రావాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం లాగిన్ ఇవ్వంగానే ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాము అంటే మనకి సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ ఇలా మనకి పోపప్ అనేది వచ్చింది, సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అనేసి. సో ఇలా మనం ఏపీఐ కాల్ని యాక్సియోస్ని యూజ్ చేసి అండ్ పోస్ట్ మెథడ్ అండ్ ఇలా రిక్వెస్ట్ బోర్డింగ్ ఫామ్ చేస్తూ దెన్ అండ్ క్యాచ్ని యూజ్ చేస్తూ మనం సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అయితే కనుక ఇలా అలర్ట్ చేస్తున్నాం, లేదు అంటే కనుక ఎర్రర్ మెసేజ్ని ఇలా మనం సెండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం లాగిన్ అవ్వగానే మనం ఇప్పుడు లాగిన్ అయ్యాం, సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. మళ్ళీ క్లిక్ చేస్తాను లాగిన్, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఆ తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అండ్ సైన్ అప్ వెళ్ళిపోయేసి మనకి లాగౌట్ అనే లింక్ రావాలి. సో ఈ nav బార్ అనేది మనకు ఎలా అలా చేంజ్ అవుతుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.